ఇక అంతా ఊహించినట్లే జరిగింది. ఏకపక్షంగా జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 టీఆర్ఎస్ ఒక ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ను బహిష్కరించగా టీడీపీ బీజేపీ పోలింగ్కు దూరంగా ఉన్నాయి. 5 సీట్లు దక్కించుకోవడంతో టీఆర్ఎస్ ఎంఐఎం నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 4 సీట్లు టీఆర్ఎస్, మరో స్థానాన్ని ఎంఐఎం దక్కించుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్ గెలుపొందగా ఎంఐఎం నుంచి మీర్జా రియాజుల్ హసన్ విజయం సాధించారు. గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండి మా తోటి కార్యకర్తలందరి కష్ట సుఖాల్లో నేను పాల్గొంటానని చెప్పి పాల్పంచుకుంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మొదటిసారి ఒక గిరిజన మహిళా కౌన్సిల్లో అవకాశం ఇచ్చారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రాంతంలో పార్టీని పటిష్టం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని పేదలకు వేసే క్రమంలో నేను ఒక సైనికురాలుగా పనిచేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 98 ఓట్లు పోలయ్యాయి. షేరి సుభాష్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఓటేశారు. సుభాష్ రెడ్డి, రియాజుల్ హసన్లు ఇద్దరికి 19 చొప్పున ఓట్లు పోలయ్యాయి. సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎగ్గె మల్లేశంలకు ఒక్కొక్కరికి 20 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ ను కాంగ్రెస్ బహిష్కరించింది. టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డికి ఒక్క ఓటు పడలేదు. ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ ముగించుకుని 3 బస్సుల్లో అసెంబ్లీకి వెళ్లారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారితో పాటు కేటీఆర్ కూడా బస్సులోనే అసెంబ్లీకి వచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు మంత్రులంతా అసెంబ్లీలోనే ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలంతా ఒకేసారి వెళ్లి పోలింగ్ లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం గ్రూపులుగా వెళ్లి వారికి కేటాయించిన అభ్యర్థులకు ఓటేశారు. 12 గంటలలోపే ఎమ్మెల్యేలంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటేయగా రెండో ఓటును కేటీఆర్ వేశారు. చివరి ఓటును సీఎం కేసీఆర్ వినియోగించుకున్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత విజయం సాధించిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందించారు రిటర్నింగ్ ఆఫీసర్ నరసింహాచార్యులు. ఎమ్మెల్సీలుగా గెలిచిన అభ్యర్థులు నేరుగా గన్ పార్క్ వెళ్లి అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు.